మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి తరచుగా చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. ఇకపోతే డింపుల్ హయాతి, రష్మిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణుస్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన ఎన్నికల విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ లు సీఎం అవుతారని చెప్పిన వేణుస్వామి ఆ ఫలితాలు తప్పుగా రావడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఒక పక్క ఆయన జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసినప్పటికీ కూడా పలువురు సెలబ్రిటీలు ఆయన మాత్రం వదలడం లేదు. ఇదిలా ఉంటే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాలతో నాగ చైతన్య సైలెంట్ గా రిలేషన్షిప్ ని కొనసాగించారు. తాజాగా వీరిద్దరు తమ బంధాన్ని బహిర్గతం చేశారు. ఆగస్టు 8 గురువారం శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు. కాగా ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. తాజాగా వీరిద్దరి పెళ్లిపై వేణుస్వామి స్పందించారు. శోభిత నాగ చైతన్య వైవాహిక జీవితంపై సంచలనాత్మకమైన జాతకపరమైన విశ్లేషణ రేపు చెబుతానని ప్రకటించాడు. దీంతో అక్కినేని అభిమానుల్లో కొత్త అనుమానంతో పాటు ఆందోళన మొదలైంది. గతంలో సమంత నాగ చైతన్య విడిపోతారంటూ మొట్టమొదటిగా చెప్పింది వేణుస్వామినే. దీంతో ఇప్పుడు శోభిత నాగ చైతన్య జీవితం గురించి ఎలాంటి కామెంట్ చేస్తారో అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి వేణుస్వామి జాతకాలపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.